అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన రిప్కా అక్క మిగతా వీడియోకి కౌంటర్ చేసేద్దామా? కానీ గొర్రెలు మళ్ళా ప్రేక్షకులు ఈవిడ ఏం చెప్తుందో అనేది కొంచెం గమనించి వినాలి. సో దానికి నా కౌంటర్ ఎలా ఉంటుంది, కరెక్ట్ ఉందా లేదా అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. సరేనా? వెళదామా వీడియోలోకి. రాక రిప్కా అక్క, వచ్చాక జల్దీ వచ్చాయి. కార్యక్రమాలన్నీ మేము చేయాలి, ఆ అమ్మాయిని మాతో పంపించండి అన్నారు. నేను పంపించను, ఆ అమ్మాయికి 85 కుట్లు ఉన్నాయి, ఆ అమ్మాయి కదలకూడదు అన్నారు. మీరు పంపించకపోతే మేము వెళ్ళాం, ఇక్కడే కూర్చుంటాం అన్నారు. తీసుకెళ్తే ఆ అమ్మాయిని ఎప్పుడు తీసుకొస్తారు హాస్పిటల్కి మళ్ళీ అన్నారు. కార్యక్రమాలన్నీ అయిపోయే వరకు ఆ అమ్మాయి మళ్ళీ బయటికి రాకూడదు, మేము తీసుకురాము, మొత్తం కార్యక్రమాలు అయినాక తీసుకొస్తామన్నారు డాక్టర్ గారు. ప్రేక్షకులు విన్నారు కదా, గమనించారు కదా. ఈవిడేం చెప్తుంది, వాడ భర్త చచ్చిపోయాడు పురుగుల ముందాగి. సో బంధువులు వచ్చి డాక్టర్ చెప్తున్నారు పిలుచుకుపోతామని. డాక్టర్ ఇప్పుడు పంపమంటే 85 కుట్లు పడిన పంపమంటే, మీరు పంపించే వరకు మేము ఇక్కడే కూర్చుంటాం, వెళ్ళమని చెప్తుంటే, ఎప్పుడు తీసుకుని వస్తారు మళ్ళీ అంటే అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత అని చెప్తున్నాడు. అవునా? సో ప్రేక్షకులు ఇక్కడ గమనించండి, క్రైస్తవంలో భర్త చచ్చిపోతే కార్యక్రమాలు ఏముంటాయి? ఆ కార్యక్రమాలు ఏముంటాయి? బైబిల్ ఏమైనా ఉందా? చెప్పండి మీరే. కార్యక్రమాలు ఉండేదన్నీ సనాతన ధర్మం, హిందూ ధర్మంలో ఉంటుంది కదా. ఆవిడ ముడు మోపం చేసేది, తెల్లచీర తెల్లరేక, ఆల్రెడీ తెల్లచీర కట్టుకుంది కూడా. సో గాజులు పలగొట్టేది, కొన్ని కార్యక్రమాలు, దివస కార్యక్రమాలు, ఇలాంటివన్నీ కార్యక్రమాలు హిందూ ధర్మంలో ఉంటాయి. కానీ క్రైస్తవంలో ఎక్కడ ఉన్నవి? బైబిల్ ఎక్కడ చెప్పారు మనిషి చచ్చిపోయిన తర్వాత ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని? లేదు కదా. అంటే ఇవిడ సనాతన ధర్మం ఆచరిస్తుందంటే అర్థమా? అలాగే తెలుసుకుందామా? సరే అక్క, చెప్పక్క అన్నారు. మళ్ళీ నేను వాళ్ళు కార్యక్రమాలు అయ్యే వరకు హాస్పిటల్కి తీసుకురారమ్మా, కుట్లన్నీ ఎండిపోతాయి కనుక కుట్లు తీయాలరా, మీకు దండం పెడతాను సార్, నేను ఈ బాధ పడలేకపోతుంటే మళ్ళీ కుట్లు ఎప్పుడు తీయడం ఏంటి సార్, నేను తట్టుకోలేను సార్, నన్ను వదిలేసేయండి సార్ అంటే డాక్టర్ గారు అస్సలు వెళ్ళలేదండి. వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చినప్పుడు నా కుట్లు ఆరిపోతాయి, టీదానికి రావని ఇప్పుడే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి 85 కుట్లు డాక్టర్ గారు ఒక్కరే ఇప్పదీస్తే లేట్ అయిపోద్దని స్టాఫ్ అందరిని పిలిచేసి చుట్టూ నిలబెట్టేసి ఎవరక వీలేని నేను కుట్లు వాళ్ళు ఎప్పదీయండి నన్ను వదిలేశారండి. ఈ చెయ్యి ఒకరు పట్టుకున్నారు, ఈ చెయ్యి ఒకరు పట్టుకున్నారు, ఈ కాలు ఒకరు, ఆ కాలు ఒకరు పట్టుకుని ఎవరక వీలని నన్ను కుట్లు వాళ్ళందరూ కలిసి ఒకే రోజుని 85 కుట్లు లాగేస్తుంటే. సో ప్రేక్షకులు ఇక్కడ విన్నారు కదా, ఆవిడ అన్ని బాధలు పడుతుంటే ఏడుస్తుంది, డాక్టర్ వినలేదు. అలాగే తీసుకువెళ్ళేసి స్టాఫ్ అందరూ పిలిచి తలా ఒక్కరు ఎన్ని కుట్లు అయితే అన్ని కుట్లు విప్పి పడేసాడని చెప్తుంటే, విప్పి పడేసాడు. ఇప్పుడు చాలా బాధ కలిగింది. అవునా? ఏడుస్తుంది, చాలా నొప్పి కలుగుతుంది. అయినా యేసయ్య వచ్చి ఆ నొప్పి తగ్గించలేదు. అవునా? ఇది ఒప్పుకుంటారు కదా. సో ముందు ఏం చెప్తుంది ఇవిడ, అబద్ధ కహాని. అక్కడ మాత్రం యేసు వచ్చి కాపాడుతుండు, చేయి అడ్డం పెట్టిండని చెప్తుంది. బాగా విచారం చేయండి, ఇది ఈవిడ ఎంత అబద్ధాలు చెప్తున్నా అనేది మీకే అర్థమవుతుంది. ముందా అక్క చెప్పక్క, ముందు చెప్పక్క, మళ్ళీ ముందు ఏమైనా చెప్పు. అరిసి 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 వీళ్ళు 85 కుట్లు ఎప్పుడెప్పుడు తీశారో నాకు తెలియదు, కానీ సగం కుట్లు ఎప్పుడు తీసే లోపు నేను స్పృహ కోల్పోయాను. ఒళ్ళంతా బ్యాండేజీలే. తీసుకొచ్చి ఒక ఆటోలో పడుకోబెట్టారు. అక్కడికి తీసుకెళ్ళి గురదలో నా యజమాని శవం అక్కడ ఉంటే ఇక్కడ పడుకోబెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరో కావిడ గ్లాస్తో నీళ్ళు తీసుకొచ్చి నా మొహం మీద కొట్టగానే కళ్ళు తెరి చూస్తే ఎదురుగా శవం కనపడుతుంది. తట్టుకోలేక నేను ఏడుస్తుంటే నా ఏడుపు విని నా పిల్లలిద్దరు నన్ను చూసి తమ్ముడు తమ్ముడు అమ్మొచ్చింది తమ్ముడు అమ్మొచ్చింది తమ్ముడు అని పిల్లలిద్దరూ వచ్చి నా ఒళ్ళో కూర్చున్నారు. పిల్లల్ని చూడగానే నా గుండె పగిలిపోయింది. ప్రభా, ఈ పిల్లల్ని ఏం చేయండి ఆయన, ఇప్పుడు నేను ఏంటి నాకు ఈ పరిస్థితి, కనీసం ఈ బాధ భరించే శక్తి అయినా, ఓర్చుకునే శక్తి అయినా నాకు ప్రసాదించాయి, నా వల్ల కావట్లేదు నాయన. విన్నారు కదా ప్రేక్షకులు, యేసయ్యని నమ్ముకుంటే ఇన్ని కష్టాలు, ఇన్ని చిత్రహింసలు, ఇంత నరకయాతన తప్పదు. అర్థమైంది కదా. చూడండి, మళ్ళీ ఆలోచించండి. గొర్రెలు మళ్ళీ యేసు ప్రభుని నమ్మి ఇన్ని చిత్రహింసలు, కష్టాలు పడతారా? లేదా మీ సనాతన ధర్మం, మీ ధర్మంకి గర్వాప్సి అయ్యి సుఖంగా బ్రతుకుతారా? ఆలోచించుకోండి. చెప్పక్క, నువ్వు చెప్పక్క. పాపం రిప్కా అక్క ఇన్ని బాధలు పడి ఇంత కష్టాలు పడింది. యేసయ్యకి మనసు అనేది లేదు, యేసయ్యకి కరుణ అనేది లేదు. ఇంతగా చిత్రహింస, నరకయాతన పెట్టాడు.
నమ్ముకున్నందుకే ఇక్కడ నమ్ముకున్నందుకే ఇన్ని చిత్రహింసలు, ఇన్ని కష్టాలు, ఇంత నరకయాతన ఇక్కడ పెడితే ఇంకా చచ్చిన తర్వాత అక్కడెక్కడ పరలోకం ఇస్తా అని చెప్పి ఇంకా పరలోకం ఇస్తాడు, మళ్ళీ అక్కడ దీనికన్నా డబల్ అగ్ని ఆరదు, పురుగు చావదు లేచి కాలుస్తాడు. ఎలా చెప్పాలి? నమ్మకం లేదు కదా. ఇక్కడ నమ్ముకున్న తర్వాత ఇక్కడ సుఖంగా, శాంతిగా, సంతోషంతో చూసే కదా అక్కడ చూసానే నమ్మకం ఉంటుంది. ఇక్కడే నమ్ముకున్నందుకు చిత్రహింస, నరకయాతన, నరకం చూపిస్తుంటే ఇంకా అక్కడ ఏం చూపిస్తుంది అనేది మీరు ఆలోచించండి. సరేనా? చెప్పక్క, నువ్వు చెప్పక్క. ఏడుస్తున్నాను. మొత్తానికి ఆ కార్యక్రమం అయిపోయింది. ఆ రోజు ఆ రాత్రి ఎవరికి వారే పడుకుని నిద్రపోతున్నారు. చూశాను, నన్ను ఎవ్వరూ చూడలేదు, అందరు నిద్రపోతున్నారు. ఎవరు చూడలేదు కదా, గమనించట్లేదని మోకరించి చిన్న ప్రార్థన చేద్దామని అలా మోకరించాను. ఎప్పుడైతే మోకరించానో అప్పుడే కుట్లోడు తీసుకొచ్చారేమో. నేను మోకరించగానే నాకు మోకాల్లోంచి రక్తం వచ్చేస్తుంది. చూసారా ఈవిడ యేసయ్య మీద ఎంత భక్తి పెట్టిందో. యేసయ్య మీద అంత భక్తి పెట్టి అందరూ పడుకున్న తర్వాత లేచి మోకరిల్లి ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తే మోకాళ్ళ నుంచి రక్తం కారిపోతుంది, ఏడుస్తుంది రెప్కా అక్క. అయినా యేసయ్య రావట్లేదు, రక్తం ఆపట్లేదు. అవునా? ఇది ఒప్పుకుంటారా? కానీ ముందు ఎలా ఆపుతాడు అనేది మీరు ఆలోచించండి. ఇంత చిల్లంగితనమా? చే 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 ఇంత వేస్ట్ యేసు. చూడండి, చెప్పండి. కూర్చోలేను, కుర్చీ వేసుకుని కూర్చుని చిన్న ప్రార్థన చేసుకున్నాను. యేసయ్య ఇలా ఎందుకు చేసావని అడగను. ఒకటి అడుగుతాను, నాకు సమాధానం చెప్పు. బయటికి వెళ్ళినప్పుడు నీ భర్త ఎవరు, ఆయన పేరేంటి అని అడుగుతారు. నేను సమాధానం ఏం చెప్పను. నా బిడ్డలకు తండ్రి ఎవరు, ఇప్పుడు మరి నాకు తోడెవరు, నాతో మాట్లాడు. ఏది అంటే ఏంటక్క, ఏమంటున్నావు నువ్వు? అంటే బయటకు వెళ్తే నీ భర్త ఎవరని అడుగుతారా? అంటే ఊళ్ళో నీ భర్త ఎవరని తెలీదా? సూర్యప్రకాశం నీవే చెప్పావు కదక్క. మళ్ళీ ఆ ఊళ్ళో ఉన్నాక ఆ ఊళ్ళో చేయడానికి అందరికి తెలుసు కదా నీ భర్త ఎవరనేది. అంటే ఇంకా ఆ భర్త పోయినాక మళ్ళొక భర్త కావాలన్నా ఎట్లా? సరే చెప్పక ముందు చెప్పు. మాట్లాడినా కూడా నాతో స్పష్టంగా మాట్లాడని ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి యేసయ్యని అడుగుతుంటే యేసయ్య నాతో స్పష్టంగానే మాట్లాడారు. చూసారా, యేసయ్య వచ్చేసాడు. ఈవిడ ప్రేయర్ చేసి ప్రార్థన చేసి అడగంగానే స్పష్టంగా మాట్లాడాడు. మళ్ళీ ఇన్నిసార్లు నీ మూడు కొడుతుంటే నరకుతుంటే మళ్ళీ అప్పుడు ప్రార్థన చేసి పిలవచ్చు కదాక, అప్పుడు రాడా? ఇది ఎక్కడ విచిత్రమైనది, ఇది మతం ఇది. ఆలోచించుకోండి ప్రేక్షకులు, ఆలోచించండి మీరే. గొర్రెలు చెప్పక, నువ్వు చెప్పు ఏమన్నాడు యేసు? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకి పేరు. ఎవరన్నా అడిగితే నా పేరే చెప్పు, నేనే నీకు తోడుకుంటానని దేవుడు నాతో మాట్లాడారు. అంటే ఇప్పుడు నీ భర్త యెహోవా అని చెప్పుకోవాలా, నువ్వు ఏమి యేసు అని చెప్పుకోవాలా? క్లారిటీ యాక, యెహోవానా యేసా? ఇప్పుడు నీ భర్త సృష్టించిన వాడే నీకు భర్త ఉన్నాడని చెప్పాడు యేసు నీకు స్పష్టంగా. అంటే యెహోవా నీ భర్త అనమాట ఇప్పుడు. సరే అక్క, చెప్పు చెప్పు. నాకు తోడుంటానంటే అసలు ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు, నేను నీ కోసం నిలబడతాను ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. కార్యక్రమాలన్నీ అయిపోయినాక 5 రోజులకి మా అత్తగారు, మామయ్య గారు, మా ఆడపడిచి వచ్చి అమ్మతో మాట్లాడారు. ఏమండి 5 రోజులు అయింది ఆమె ఇక్కడ తీసుకొచ్చి, పగలు రాత్రి ఏడుస్తానే ఉంటుంది. 5 రోజులు మేము ఓదార్చలేకపోయామంటే మీరు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. రోజు ఏడుతుంటది. మా వల్ల కాదు నాయన, ఈ అమ్మాయిని మాత్రం మీరే తీసుకెళ్ళిపోండి అని సామాన్ సర్దేశారు. కాదమ్మా రిప్కా అక్క, ఏదైనా చెప్పినప్పుడు క్లారిటీగా చెప్పు. ఇన్ని విషయాలు, కుట్లు ఇచ్చేది, నరికింది, గొడ్డలు దిగింది, వెన్నపూసను దిగింది, ప్రతి ఒక్కటి చెప్పావు. ఇప్పుడు 5 రోజులు కార్యక్రమం చేసామని చెప్పావు, నీ భర్త చచ్చిపోయింది. క్రిస్టియానిటీలో 5 రోజుల కార్యక్రమం ఏమి చేయాలి భర్త చచ్చినవాడు, దాని గురించి చెప్పాక ఆ కార్యక్రమం గురించి ఏమో ప్రజలు తెలుసుకుంటారు, మేము కూడా తెలుసుకుంటాము కదా ప్రేక్షకులు. ఆహా, అది చెప్పరు. ఏంటి, ఏం కార్యక్రమం ఉండవు కదా, మీరే ఆలోచించండి. సరే చెప్పాక ఏమైనా జరిగింది ముందు చెప్పాక. పుట్టింటికి తీసుకొచ్చేస్తున్నారు. వచ్చేటప్పుడు హాస్పిటల్కి మళ్ళీ తీసుకొచ్చారు. డాక్టర్ గారు ముందు అమ్మతో మాట్లాడారు. అమ్మ, 1 సంవత్సరం పాటు మంచి ఆహారం, మంచి ఫ్రూట్స్ పెట్టండి అమ్మాయికి. మంచి ఆహారం పెట్టమని నన్ను వెళ్ళగానే భోజనం పెడితే ఆమె గుండెకి చచ్చిపోతాయి. గుండె మీద రాయి పెట్టి కొట్టడం వల్ల గుండె కండిషన్ బాగాలేదు. కనుక మీరు ఏం చేస్తారంటే 1 నెల రోజులు జావ చేసి పోయింది, అక్కడి నుంచి లైట్గా పెట్టండి భోజనం అన్నారు. సరేనందమ్మ. ఇప్పుడు డాక్టర్ గారు నా వైపు తిరిగి నాతో మాట్లాడుతున్నారమ్మా, నీ రక్తం అంతా ఇంట్లో పోయింది, మిగతా రక్తం ఆపరేషన్ థియేటర్లో పోయింది, మళ్ళీ నేను నీకు రక్తం ఎక్కించలేదు, కారణం ఏంటో తెలుసా అన్నారు. తెలియదు సార్ అన్న. ఒక్కసారి బాడీ కుళ్ళిపోయినాక ఆ బాడీకి మళ్ళీ రక్తం ఎక్కించకూడదు, వేస్ట్. నువ్వు చనిపోతావు నాకు తెలుసు కనుక వేస్ట్ అనుకుని నేను వదిలేశాను. కానీ నీకు తెలియని విషయాలు, ఎంబీబీఎస్ డాక్టర్గా నాకు మాత్రమే తెలిసిన విషయాలు నేను చెప్పాలమ్మా అన్న. ఏంటి సార్ అన్నాను. నీ రక్తం అంతా ఇంట్లో పోయింది, మిగతా రక్తం ఆపరేషన్ థియేటర్లో పోయింది, మళ్ళీ చుక్క రక్తం నేను ఎక్కించలేదు. రక్తం పోయిన వెంటనే ప్రాణం పోవాలమ్మా. నీ రక్తం అంతా పోయింది, నేను రక్తం ఎక్కించలేదు, అయినా నీ ప్రాణం పోలేదు. ఇంకో విషయం తెలుసా నీకు, బైక్ మీద వెళ్తూ కాలు దారి పడితే కాలు చేతి విరుగుతున్నాయి.
బాత్రూంలో జారి పడితే కాళ్ళు చేతులు విరుగుతున్నాయి. వాళ్ళందరూ అనుకోకుండా పడినోళ్ళకి ఏదో ఒకటి ఇరిగిపోతుంది. కావాలని గొడ్డలతో నరికిన నిన్ను 85 కుట్లేసిన అతి కష్టమే. నేను ఒక్క ఎముక నీకు విరగడం గాని, ఒక్క ఎముక నీకు చెట్లం గాని జరగలేదు. చూసారా ప్రేక్షకులు ఎంత అబద్ధం చెప్తుంది రిబ్కా? మీరు చూసి ఉంటారు కదా, గొడ్డలతో మనం కట్టెలు నరుకుతాము, కట్టెనే చీలిపోతుంది. అవునా? గొడ్డలతో నరికినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఎముక ఇరు కదా. ఆలోచించండి, మీరే ఆలోచించండి. ఇది అబద్ధమా, యేసు ప్రభు గురించి చెప్తున్న పచ్చి అబద్ధమా కాదా అనేది కామెంట్లో తెలియజేయండి ప్రేక్షకులు. చెప్పక చాలా యేసు అంటే నిన్ను కాపాడింది యేసు అనేది వెంకట్రావు డాక్టర్ కూడా తెలిసిపోయిందా? ఇదేంటాక డాక్టర్లు ఎప్పుడు అలా చెప్పరు కదా. సరే ఏం చెప్పారు డాక్టర్? చెప్పక విషయం తెలుసా నీకు? వెన్ను లోపల నీకు అంత బలమైన గొడ్డలు దెబ్బ దిగింది అమ్మ. నీ ఒళ్ళంతా నరాలు తెగిపోయినాయి అమ్మ. ఒంటి మీద నరాలు చాలా బలంగా ఉంటాయి, లావుగానే ఉంటాయి. కానీ వెన్నులో నరాలు అలా ఉండవమ్మా. వెంట్రుకల కంటే సున్నితంగా ఉంటాయి అమ్మ నరాలు. ఆ గొడ్డలి దెబ్బకి ఇంత బలమైన నరాలే తెగిపోయినాయి నీకు. కానీ వెన్నులో కూడా అంత బలమైన గొడ్డలి దెబ్బే తెగింది. వెన్నులో నరాలు 1 లేక 2 నరాలు తెగితే ఖచ్చితంగా మనిషికి పక్షవాతం వస్తమ్మా. నీకు పక్షవాతం రాలేదు అంటే అర్థం ఏంటంటే, ఎందుకు రాలేదు పక్షవాతం అంటే ఆ నరాలు తెగలేదు. తెగితే పక్షవాతం వచ్చే, తెగలేదు కనుక పక్షవాతం రాలేదు. చూసారా, ఇక్కడ పెద్ద అబద్ధం చెప్పింది రిబ్కా. ఒళ్ళు ఉన్న అన్ని నరాలు తెగిపోయానంట. ఏమి అక్కడ బలంగా ఉంటా ఉంటా నరాలు. సో వెన్నుపూసలో మాత్రం సూక్ష్మంగా ఉంటా ఉంటా. ఇది ఎక్కడైనా విన్నారా? వెన్నుపూస నరమే చాలా బలంగా ఉంటుంది. ఆ వెన్నుపూస నరం బలంగా ఉంటుంది కాబట్టి మనం అన్నీ వంగుతున్నాం, బెండింగ్ చేస్తాం, అన్నీ చేస్తాం. అవునా? కానీ ఇప్పుడు ఏమి ఉల్టా చెప్తుంటాయి, ఎందుకంటే గొర్రెలకి తెలియదు కదా. గొర్రెలకి వెన్నుపూసలో సూక్ష్మ నరాలు ఉంటాయి, బలమైన నరాలు ఉంటాయి అనేది అలా కూర్చున్న గొర్రెలకు తెలియదు కదా. అందుకోసం వాడు ఇష్టం వచ్చినా చెప్తుంది. డాక్టర్ కూడా అది చెప్పగలేడు, ఎందుకంటే అతి సూక్ష్మమైన నరాలు మెదడులో మాత్రమే ఉంటాయి. అవును, మళ్ళీ పక్షవాతం రాలేదంటే చెప్తుంది కదా ఇక్కడ. నీ వెన్నుపూస నరాలు తెగిన, చేతుల నరాలు తెగిన, కాళ్ళ నరాలు తెగిన పక్షవాతం రాదు. యాజ్ ఏ మెడికల్ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు. పక్షవాతం ఎప్పుడు వస్తుంది? బ్రెయిన్లో ఉన్న నరాలు బ్లాక్ అయితే మాత్రం, బ్రెయిన్లో ఉన్న నరాలు కట్ అయితే మాత్రం పక్షవాతం వస్తుంది. ఇది కూడా తెలీదు రిబ్కాకి, చెప్పే డాక్టర్ కూడా తెలీదు. డాక్టర్ తెలుసులే, ఈవిడ రిబ్కాకి అన్ని మొత్తం అబద్ధం చెప్తుంది. అర్థమైందా ప్రేక్షకులు? ఎంతమందికి పక్షవాతం వచ్చింది కదా ఇప్పుడు దేశంలో, వాళ్ళని అడగండి, లేదా వాళ్ళని చూసిన డాక్టర్లు అడగండి, పక్షవాతం ఎందుకు వస్తుంది? ఈ వెన్నుపూస నరాలు కట్టయితే పక్షవాతం వస్తుందా? చేతుల కాళ్ళ నరాలు కట్టయితే పక్షవాతం వస్తుందా? లేదా బ్రెయిన్లో ఉన్న అతి సూక్ష్మమైన నరాలు అక్కడ బ్లాకేజ్ అవుతుందంటే మాత్రం పక్షవాతం వస్తుందని మీరే కనుక్కొని తెలుసుకోండి. ఇవి చెప్పేది పచ్చి అబద్ధం అని మీకు అర్థమవుతుంది. ఏం రిబ్కాక? చెప్పు. అన్నీ చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమైందమ్మా అన్నారు. ఏంటి సార్ అన్నాను. నీ రక్తం అంతా పోయినా, నీ ప్రాణం పోకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, నీ ఒళ్ళంతా నరికేసిన, నీ ఎముకలు విరగకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే గొడ్డలు దిగిపోయింది. కానీ వెన్నులో ఉన్న నరాలు, వెంట్రుకల కంటే సున్నితమైన నరాలు గొడ్డలు దిగిపోయినా తెక్కకుండా ఆగిపోయినాయి అమ్మా. కారణం ఏంటంటే నీవు నమ్ముకున్న యేసయ్య ఆయన చెయ్యి అడ్డు పెట్టారు. అదేలే అక్క, ఎలాగెలగా డాక్టర్ చెప్పాడా? నీ వెన్నుపూసలు నరాలు వెంట్రుకల కన్నా సూక్ష్మంగా ఉంటాయి, నాజుగ్గా ఉంటాయి. అక్కడ నీ మొగుడు నరకపోతే యేసయ్య వచ్చి చెయ్యి అడ్డం పెట్టాడని డాక్టర్కి తెలిసిందా? అంటే నీ భర్త నరుకుతున్నప్పుడు యేసయ్య వచ్చి నిమ్మడి చూశాడా? డాక్టర్ వచ్చి నిమ్మడి చూశాడా యేసయ్య చెయ్యి అడ్డం పెట్టింది? అవును ప్రేక్షకులు చూడండి, యేసయ్యని ప్రచారం చేయడానికి ఇన్ని అబద్ధాలా? డాక్టర్కి తెలుసు. డాక్టర్ ఎలా చెప్తాడు చెయ్యి అడ్డం పెట్టాడని? పోనీ చెయ్యి అడ్డం పెట్టాడు అనుకుందాం, డాక్టర్ చెప్పినట్టు కొంచెం కాసేపు. మళ్ళీ వెన్నుపూస నరికినప్పుడు చెయ్యి అడ్డం పెట్టినప్పుడు యేసు చెయ్యన తెగిపోవాలి, యేసు చెయ్యి గాయం కావాలి. లేదా యేసయ్య చెయ్యి అడ్డం పెట్టినప్పుడు వెన్నుపూసకి వేటే పడకూడదు కదా. మరి గొడ్డల లోపల ఎలా దిగింది చెయ్యి అడ్డం పెట్టినాక కదా? ప్రేక్షకులు ఆలోచించండి, ఇది ఎంత అబద్ధం, ఎంత చిల్లంగితనం అనేది మీరు ఆలోచించండి. అవునా? సో నేను చెప్పేది రైటా రాంగా కామెంట్లో తెలియజేయండి. చెప్పక్క, నువ్వు చెప్పు. చాలా అబద్ధాలు మంచిగా వెళ్తున్నావు, కానీ నీవు చెప్పే అబద్ధాలన్నా నువ్వు, నీ యేసు ప్రభు, నీ డాక్టర్ గారు ముగ్గురు ఇరుక్కుంటున్నారు. ఆలోచించుకో.
చెప్పు. ఓహో అలాగంటివా? మా గొర్రెల ముందు మేమే ఎదుర్కొంటాము. నా ఎదుటి కూర్చున్న అందరూ గొర్రెలకి ఒక్కరికి తలకాయ ఉండదు. ఆ తలకాయ ఉండేప్పుడు మతం ఎందుకు మారుతారంటావా? సరే చెప్పక్క. ఆయనే చెయ్యి అడ్డు పెట్టారు. ఆయన గనక చెయ్యి అడ్డు పెట్టకపోతే అసలు నువ్వెందుకు పనికొచ్చేదాను కాదు. అంటే ఇప్పుడు మాత్రం పనికి వస్తున్నావా? వాళ్ళంతా చీమ పట్టిపోయింది, వాసన వస్తుందని చెప్తున్న డాక్టర్, మళ్ళీ ఇప్పుడు మనం పనికి వస్తావా నువ్వు? ఇది ఏమి చాలా విచిత్రం కదా. అందుకే క్రైస్తవం అంటేనే మెంటల్ అవ్వ కదా. చెప్పు. ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఇలాంటి మెరాకల్ నేను ఎప్పుడూ చూడలేదమ్మా. హాస్పిటల్ పెట్టింది మొదలు ఒక పేషెంట్ చనిపోద్దని నేను డిసైడ్ చేస్తే, నేను ఎంబీబీఎస్ డాక్టర్ అమ్మా, నాకు తెలుసు నువ్వు చనిపోతావని, అందుకే డిసైడ్ చేసి నేను బయట పడుకోబెట్టాను. నేను డిసైడ్ చేసినాక నా మెడికల్కి వ్యతిరేకంగా బ్రతికావు నువ్వు. కారణం దేవుడు బ్రతికించాడు. ఏ దేవుడైతే దిగొచ్చి నా మెడికల్కి వ్యతిరేకంగా నేను బ్రతికించాడో ఆయన నిజమైన దేవుడమ్మా. ఈ రోజు నుంచి నేను కూడా ఆయన్నే నమ్ముతున్నాను అన్నారు. విన్నారా ఈ తిక్క సాక్ష్యం? డాక్టర్కి ఏ పనులు ఉంటామంటే ఏం పనులు ఉండవు. మళ్ళీ అంటే డాక్టర్ మందులు యేసుప్రభువు నమ్మలేడు, కానీ వాడిని వచ్చి చెయ్యి అడ్డు పెట్టితే డాక్టర్కు తెలిసింది. ఎలా తెలుస్తుంది? ఇది సాధ్యమా? ఇప్పుడు చెప్పేవాడిని అబద్ధాలు కాదా? అంటే అంతకుముందు ఆ డాక్టర్ యేసని నమ్మలేదు, అవలేదా? అంటే ఇప్పటి నుంచి నిన్ను కాపాడా కాబట్టి మెడికల్కే విరుద్ధంగా జరిగిందంట. అది ఎలా సాధ్యము? అంటే యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి చిత్రహింసలు పెట్టినా, నరక యాతన పెట్టినా అవల్ల యేసుప్రభు సంబంధం లేదు. ఇప్పుడు గొడ్డలతో నరికినా అప్పుడు యేసుప్రభు ఏం చేయలేదు. అయినా కూడా యేసుప్రభు ఇంత పిచ్చా? ఇప్పుడు గొడ్డలతో నరికినప్పుడే నిన్ను కాపాడాలి కదా, అప్పుడైతే మహిమ కదా ఈ దేవుంది. నిన్ను చిత్రహింస పెట్టి నరకయాతన పెట్టించి అంటే జనాలు మరీ అంత గొర్రెలా? అవునులే, అంత గొర్రెలు కాకపోతే మళ్ళా నీ మాటలు ఎలా నమ్ముతారు? అంటే ప్రేక్షకులు యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత చిత్రహింసలు పెట్టిన మానసిక భర్తకున్న మానసిక రుగ్మత తగ్గించాడు. మరి ఈవిడని గొడ్డలతో నరికినా వచ్చి రక్షించాడు. అవునా కాదా? ఈవిడ చెప్పింది కదా. కానీ వెన్నుపూస వెంట్రుక కన్నా సూక్ష్మంగా ఉండే నరాలను కట్ కాకుండా చేయి అడ్డం పెట్టాడంట డాక్టర్ చెప్తాడు. మరి డాక్టర్ ఎప్పుడు చూశాడు అడ్డం పెట్టాడు చేయడానికి? ఆలోచించండి ఎంత అబద్ధాలు అనేది. పచ్చి అబద్ధం అనిపించదా? మళ్ళీ యేసుని నమ్మిన తర్వాత ఇన్ని కష్టాలు చిత్రాంశాలు పడకూడదు కదా. వాడు భర్తకి మానసిక రుగ్మత ఉన్నప్పుడు అక్కడ మనం పేరు చెప్పిన మానసిక రుగ్మత పోవాలి, కూడా మంచిగా చూసుకోవాలి. పైగా వానికి మానసిక రుగ్మత ఉన్నందుకు 2 ఏళ్ళు 3 ఏళ్ళ వరకు ఇంట్లో వాళ్ళు ట్యాబ్లెట్ వాడి కంట్రోల్ చేశారని చెప్పారు కదా. మళ్ళీ యేసుప్రభు అన్ని సంవత్సరాలు మందులు వాడి కంట్రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఈవిడనిచ్చి పెళ్లి చేయించాడు. దేవుని ప్రణాళిక అని చెప్పింది. అవునా? మళ్ళీ దేవుడు అలాంటి వానికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత వాడు మానసిక రుగ్మత మందులు వాడి కంట్రోల్లో ఉన్న తర్వాత ఈవిడని పెళ్లి ఇచ్చాక వాడు మానసిక రుగ్మత మళ్ళీ రిపీట్ చేయించి యేసయ్య ఆవిడని గొడ్లతో నరికించాడంటే మీరు ఆలోచించండి. ఇది యేసయ్య ఒక సైకోనా దేవుడా? ఈవిడ ఏం చెప్తుంది మీరే ఆలోచించండి. సరేనా? ముందు చెప్పక్క. ఏ డాక్టర్ అయితే నాకు ట్రీట్మెంట్ చేశారో ఎంబీబీఎస్ డాక్టర్ గారు కూడా దేవుడిని అంగీకరించారండి. ఇక అమ్మ ఇంటికి తీసుకొచ్చేస్తా ఉంది. డాక్టర్ గారు చెప్పారు చాలా జాగ్రత్త అమ్మ అని చెప్పి, అమ్మ అంత దూరం వెళ్ళిపోయిందని ఇక్కడ ఆపేశారు డాక్టర్ గారు. అమ్మ నీకు ఒక విషయం చెప్తాను, అమ్మ ముందు చెప్పకూడదు అన్నారు. చెప్పండి సార్. నీ గుండె మీద రాయి పెట్టి కొట్టడం వల్ల నీ గుండె కండిషన్ బాగోలేదమ్మా. నువ్వు 10 నిమిషాలకు మించి స్పీడ్గా మాట్లాడకూడదు. 10 నిమిషాలకు మించి కనుక నువ్వు స్పీడ్గా మాట్లాడితే నీకు ఆయాసం వచ్చేస్తుంది. ఒక్కసారి ఆయాసం వచ్చిందంటే అది మళ్ళీ ఆపటం చాలా కష్టం. 10 నిమిషాలకు మించి మాట్లాడొద్దు, అది కూడా స్పీడ్గా అంతకంటే మాట్లాడు. నువ్వు మాట్లాడాలి చూస్తే ఆగి నిదానంగా మాట్లాడు కావా, కంటిన్యూ చేసి మాత్రం మాట్లాడకూడదు. చాలా జాగ్రత్త అన్నారు. ఓకే అండి సార్. డొక్కలో గొడ్డలు దిగింది, కండిషన్ బాగాలేదు. వెన్నులో గొడ్డలు దిగింది. నువ్వు ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు, 2-3 గంటల వరకు చేయొచ్చు. అంతకు మించి ప్రయాణం చేస్తే భయంకరమైన బ్యాక్ పెయిన్ వస్తే చాలా జాగ్రత్త అన్నారు. ఓకే అండి సార్, జాగ్రత్తగా ఉంటానని చెప్పి వచ్చాను. అదేంటి మళ్ళీ యేసయ్య ఏం చేయడు? అప్పుడు నీ నాన్ స్టాప్గా మాట్లాడినా ఆయాసం తగ్గించాడా? మళ్ళీ 2 కిలోమీటర్ 2 గంటల జర్నీ కన్నా ఎక్కువ చేసేప్పుడు యేసుప్రభు రక్షించినప్పుడు ఇదేం లెక్క? రక్షించినప్పుడు అన్ని టైంలో రక్షించాలి కదా. నీవు చెప్పినప్పుడు ఒకటే రక్షిస్తాడు చెప్పి నువ్వు కూడా చెప్పలేదు కదా.
వెన్నుపూస నరుకుతుంటే నువ్వేం అడగలేదు ఏసైని, ఏసయ్యా నీ చేయి అడ్డం పెట్టడానికి అడగలేదు. వాడు డాక్టర్ చూశాడు, ఎప్పుడు చూశాడో తెలియదు మనం నరికితే ఎప్పుడు. గొడ్డలు పెట్టి నీకు వెన్నుపూస నరికితే ఎప్పుడు నీ భర్త, వాడు డాక్టర్ ఎప్పుడు చూసాడు వాడు చేయి అడ్డం పెట్టడానికి వాడు చెప్తున్నాడు అంటే వాడికి కూడా మెంటల్ ఎక్కించినారన్నమాట మీరు. చెప్పు. జావ చేసి పోసింది అమ్మ. 20 రోజులు తాగానండి జావ నేను ఇంటి దగ్గర. 20 రోజులు కూడా తాగుతుంటే కడుపులో పోట్లు వచ్చేది, గుండెల్లో బాధ వచ్చేది. 20 రోజులు తాగాను. సంవత్సరం వరకు నేను కోలుకున్నాను. డాక్టర్ గారు నాకు చెప్పారు 20 రోజులకే ఒక్కరోజు కూడా నేను భోజనం చేయక మునిపే జావ తాగుతుండగానే 20 రోజున ఇప్పుడు మీరు నన్ను చూస్తున్న విధంగా దేవుడు నన్ను మార్చేశాడు. అప్పుడు ప్రార్థన చేశాను, అయ్యా నేను వచ్చి సాక్ష్యం చెప్తాను, వాక్యం చెప్తానంటే ఎవరు నా మాటలు వింటారు? నాకే పాస్టర్ గారు తెలీదు, నాది హిందూ బ్యాక్గ్రౌండ్. పోనీ నేనే పాస్టర్ గారికి తెలీదు. నన్ను సేవకి బయటికి వస్తానని తీర్మానం చేసుకున్నాను కనుక నన్ను తీసుకొచ్చి అందరికి పరిచయం చేయ ఒక దైవ సేవకుడు నాకు కావాలి. నన్ను పరిచయం చేయడానికి ఒక సేవకుడు నాకు చూపించు. కానీ చూసారా దొంగ దొరికిపోయింది. ఎన్ని అబద్ధాలు చెప్పింది చూసారా, అబద్ధాలు చెప్పింది చూసారు లేదా? అప్పుడేం చెప్పింది, నేను చిన్నప్పుడు ఉంటే చర్చికి వెళ్ళేదాన్ని, చిన్నప్పుడు ఉంటే నాకు యేసుప్రభు తప్ప వేరే దేవుడు తెలియదు అని చెప్పింది భర్తతో. మళ్ళీ అక్కడ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఉన్నప్పుడే చర్చికి వెళ్ళింది, అక్కడ పాస్టర్ తెలుసు. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ అత్త మామకి చెప్పేసి భర్తకు చెప్పేసి చర్చికి వెళ్ళింది, ఇక్కడ పాస్టర్ తెలుసు. మళ్ళీ ఎవరు తెలియదు అంటుంది కదా, సాక్ష్యం చెప్తున్నట్టు. మళ్ళీ ఇది అబద్ధమా కాదా మీద ఆలోచించుకుంటారా గొర్రెలు? అక్కడేం చెప్పింది, ఇప్పుడు ఇక్కడేం చెప్తుంది? ఎవరు తెలియదు అని చెప్తుంది. అరే చర్చికి వెళ్ళింది, చర్చిలో మళ్ళీ బాప్తిజం ఇచ్చి యేసు తిట్టాడు, నువ్వు ఎందుకు వచ్చావు ఏం అడుగుతున్నావు అనేసి. మళ్ళీ అక్కడ ఇంకా సౌభాగ్యవతి అంటే హిందూ పేరు కదమ్మా, పేరు మార్చాలని రిప్కా పేరు మార్చాడు పాస్టరు. అరే మరి ఇవన్నీ జరిగినవి అందరూ తెలుసు కదా నీకు, మళ్ళీ ఎవరు తెలియదు అంటున్నవి? సరేలే గొర్రెలు, నిజంగా గొర్రెలు రా మీరు, వింటున్న వాళ్ళు నిజంగా గొర్రెలే. చిన్న కోరిక, నేను ఎందుకంటే యవనస్తురాలు కదా, అప్పటికి నా వయసు 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు యవన ప్రాయంలో ఉన్నాను కనుక ఒక చిన్న కోరిక, నన్ను బయటికి తీసుకెళ్ళి అందరికి పరిచయం చేసే దైవ సేవకుడు మాత్రం యవ్వనస్తుడై ఉండకూడదు. ఏ యవ్వనస్తుడిని చూపించినా నీ సేవ అయినా మానేస్తాను కానీ సేవ చేయను. నాకు తండ్రి లాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే చూపించు, అప్పుడు నీ సేవ చేస్తానని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం చూపించి అందులో ఈయన ద్వారా నేను క్రైస్తవ లోకానికి పరిచయం చేస్తానని అప్పటికి 70 సంవత్సరాల వయసున్న ఏడీసీ కమాండ్ నాన్నగారిని దేవుడు నాకు చూపించారు. ఆయనేనండి నన్ను క్రైస్తవ లోకానికి పరిచయం చేసింది. అప్పటికి ఆయన వయసు 70 ఏళ్ళు, ఇప్పుడు ఆయన వయసు 83 సంవత్సరాలు. నాన్నగారి క్రైస్తవ లోకాన్ని యాక్చువల్లీ నేను ఎవరికి తెలీదు. రిప్కాన్ ఒక పాప ఉంది, కన్వర్టెడ్ క్రిస్టియన్ మంచి. అంటే ఇప్పుడు నీ వయసు ఎంత ఇప్పుడు? అది తెలియాలి కదా లెక్కలు. ఇప్పుడు 23 ఏళ్ళు ఉంది ఇప్పుడు నీకు. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు? ఇప్పుడు 23 ఏళ్ళు చెప్పావు కదా నువ్వు. నీ పాస్టర్ పరిచయం చేసిన అప్పుడు నేను పరిచయం చేసిన 70 ఏళ్ళు. మళ్ళీ ఇప్పుడు పాస్టర్ వయసు 70-80 అంటున్నావు. రేపు అయితే ఇప్పుడు నీ వయసు ఎంత ఇప్పుడు? చెప్పు. సాక్ష్యం అని చెప్పి ఆయన అందరికి పరిచయం చేశారు. దేవుని కృపను బట్టి 2005లో నేను దేవుని సేవ స్టార్ట్ చేశాను. ఇప్పుడు 13 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. దేవుని అద్భుతమైన కృపను బట్టి మన ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడో అయిపోయింది. అన్ని రాష్ట్రాలకు అన్ని ప్రాంతాలకు వెళ్ళొచ్చేసాను. దేవుని స్తోత్రం చెప్దాం. సువార్త పరిచర్య చేయడమేనా ప్రభువా, చర్చ్ మినిస్ట్రీ కూడా స్టార్ట్ చేయాలని దేవుడిని అడిగినప్పుడు చర్చ్ మినిస్ట్రీ స్టార్ట్ చేయాలని దేవుడు మాట్లాడితే మా ఏరియాలో ఆల్రెడీ 4-5 సంవత్సరాల క్రితం ఒక సంఘం స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా కాకినాడలో కూడా దేవుని పరిచర్య స్టార్ట్ చేయడం జరిగింది. కాకినాడలోనూ అక్కడ కూడా 2 చోట్ల దేవుని పరిచర్య సంఘాన్ని చూసుకుంటూ కంప్లీట్గా సువార్త సేవలో కొనసాగిపోతూ ఈ 13 ఏళ్ల నుంచి దేవుళ్ళ నిలబడిపోయాను. దేవుని స్తోత్రం చెప్దా. అంటే మీ దేవునికి ప్రచారం అత్యవసరం అన్నమాట. ప్రచారం లేకపోతే వాడు ఉనికిలో కూడా ఉండడు, ప్రపంచానికి తెలీదు. ప్రచారం చేయాల్సిందే, అడ్వర్టైజ్మెంట్ అవలేదా? చెప్పు. నా సాక్ష్యం ముగించే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి ఇక సాక్ష్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఈ చివరి మాటలు కూడా చాలా జాగ్రత్త మీరు వినాలని నేను కోరుతున్నాను. ఏంటి ఆ మాటలంటే, 10 years నేను పడిన బాధ అంతా కలిసి ఒక 1 hourలోకి మార్చి చెప్తే మీరు వినలేకపోయారు. హాస్పిటల్లో నేను పడిన బాధ అంతా కలిసి నేను చెప్తుంటే మీరు ఏడుస్తున్నారు. మరి అనుభవించి నేను ఎంత బాధపడి ఉండాలి? నాకు నా దేవుడు తెలుసు. కానీ అంత బాధపడి కూడా ఈ రోజుకి ఆయన చనిపోయారని చెప్పి ఎందుకు ఏడుస్తున్నానంటే, చాలామంది భర్త చనిపోతే ఏడుస్తారు. చనిపోయిన రోజు గుర్తొచ్చినప్పుడు జ్ఞాపకార్థ కూడిక రోజు. నేను అలా కాదండి, చనిపోయిన ఈ రోజుకి 13 రోజులు కాదు, 13 నెలలు కాదు, 13 సంవత్సరాలు అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవ్రీడే. ఏంటక్క మళ్ళీ ఆయన ఉంటే బాగుండేది అంటావు? ఆయన ఉంటే మళ్ళీ గొడ్డలతో నడతారు కదా అక్క, అదే కావాలి నీకు, గుడ్డలతో నరకడం కావాలంటే. మళ్ళీ ఆయన పోయిన తర్వాత ఏసైనా అడిగితే ఏసై సాఫ్గా చెప్పాడు కదా నీకు, నిన్ను పుట్టించిన నీ యెహోవానే నీకు భర్తగా ఉంటాడు అనికేసి. మరి ఏసై నీకు భర్తగా వచ్చాడు కదా, మళ్ళీ ఎందుకు బాధ? మళ్ళీ వాడినే నరకేవాడినే ఎందుకు కావాలనుకుంటున్నావు?
ఏమో ఉందిలే లిగాడి గలగలగల ఉంది ఏమో. ఇక్కడ నిలబడితే బాగుండేది, ఆయన నేను చూపిస్తే బాగుండేది. చూపించడానికి ఆయన లేరు, మరి నేను తేలేను. తట్టుకోలేక నేను ఏడుస్తున్నాను. ఒక్కోసారి నా మనసుకు నాకు అనిపిస్తాయి. రోజు సాక్ష్యం అయ్యగారు చెప్పినట్టుగా నా డైరీ ఖాళీ లేదు. రోజు సాక్ష్యం చెప్తూ రోజు మీటింగ్లో ఉన్నాను. రోజు సాక్ష్యం చెప్పి రోజు ఏడుస్తున్నాను. ఏడ్చి 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 ఏదో ఒక రోజు నా గుండె బలిపీఠం మీద ఆగిపోద్దేమో అనిపిస్తాయి. 13 ఏళ్ళ నుంచి రోజు ఏడుస్తున్నాను కనుక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన అంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఆయన చనిపోయేటప్పుడు నా చిన్న కొడుకు ఇంకా పేరు పెట్టలేదు. ఆయన చనిపోయినాక ఆయన పేరే మళ్ళీ నా చిన్న కొడుకు పెట్టుకున్నాను. అంత ఇష్టం ఆయన అంటే నాకు. ఈరోజు ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, అన్ని బాధలు పెట్టినా కూడా ఆయన ఉండాలని కోరుకుని ఇంకా నేను ఏడుస్తుంటే చాలా మంది స్త్రీలు భర్త కొడితే ఇలా మాట్లాడుతున్నారు. ఏంటో మాటలంటే, ఎప్పుడు పోతాడో ఈ బాధలు, ఎప్పుడు పోతాయో నాయన. ఎవరిని అది ప్రేక్షకులు. సో భర్త కొట్టేవాడు ఎప్పుడు పోతాడని అంటారంట. కానీ రిబ్కా మాత్రం మొగుడు నరికిన, తన్నిన, రాయి పెట్టి ఛాతి మీద గుద్దిన, ఏం చేసినా భర్తనే కావాలంటుందంట. మళ్ళీ అలా ఏం చూపించాడు ఆయన తెలియదు. కానీ రిబ్కాకి మాత్రం నరికించుకోవడం అంటే చాలా ఇష్టం. అలాంటి భర్త చాలా ఇష్టం అంట. మళ్ళీ ఏసైని అడిగేప్పుడు మళ్ళీ చచ్చిపోయిన కూడా బ్రతికిస్తా అన్నావు కదా నీవే. మళ్ళీ ఏసైని పిలిచి ఏం ఇట్లా చేసినావు, నాకు అదే భర్త కావాలి అనేసి అడగొచ్చు కదా. మళ్ళీ ఏసై ఇస్తాడు కదా. ఏమంటారు ప్రేక్షకులు? మళ్ళీ నీవు అడిగినవన్నీ ఇచ్చాడు కదా. నీవు అడిగినప్పుడు నీ వచ్చి మాట్లాడాడు. నిన్ను పుట్టించేవాడు నీ భర్త ఉన్నాడని చెప్పాడు. నీవు మళ్ళీ ఏసైని ప్రార్థన చేసి అడగాక, నాకు అదే భర్త కావాలి ఏసయ్య, ఎలాగైనా ఇవ్వాలి. నువ్వు ఇంతకుముందు కూడా చెప్పావు, నువ్వు ఏసయ్య ప్రభు చచ్చిపోయిన వాళ్ళని కూడా బ్రతికిస్తాడు అనేసి. అవునా? గొర్రెలు మళ్ళీ ఆయన చచ్చిపోయాడు కదా. మరి బ్రతికిచ్చినంటే ప్రపంచం నమ్ముతుంది కదా. ఇది కదా సాక్ష్యం అంటే. వాళ్ళు ఆయన్ని మళ్ళీ బ్రతికించి తెచ్చిన ముందు పెడితే ఆ ఊళ్ళో ఉన్న ప్రజలందరూ దిగ్భ్రాంతికి గురయ్యి ఏసైనా అందరూ ప్రపంచం నమ్ముతారు. లేదంటే అబద్ధమని అర్థం. అవునా? సో ఇది ప్రేక్షకులు రిబ్కా సాక్ష్యం ఈ వీడియోతో ముగిసింది. సో మరొక వీడియోతో కలుసుకుందాం. అప్పుడు చూస్తుండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. మన ముందు వస్తుంది మన బైబిల్ స్టోరీ మరియు దాని వివరణ. చూస్తూ ఉండండి. చాలా కామెడీగా ఉంటుంది, ట్విస్ట్గా ఉంటుంది. రైట్? జై హింద్, వందే మాతరం.